నేను చెప్తున్నా కదా, నేను ఆల్రెడీ దిల్ రాజు గారు, ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న అందరు పెద్దలు చూసేది వీళ్ళే కదా. చిరంజీవి గారు ఎక్కడో బిజీ ఉంటారు. ఆయన చెప్తారు, బాగా చెప్తారు. ఆయన చెప్పడానికి బాగా చెప్తారు. ఆయన ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలకి సపోర్ట్ చేద్దామని. మంచి వ్యక్తి, మన అందరికీ ఇష్టమైన హీరో. ఆయన హీరోలానే ఉండాలి. ఆయనకి ఏం డిస్టర్బ్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు ఉన్న వాళ్ళే ఏది చేయట్లేదు, మీరు ఏ ఒక్కరితో కూడా మీరు మాట్లాడలేదు ఇది వరకు. ఆయనకి ఏం చెప్పాలి సార్? నెక్స్ట్ నేను మీ అందరు కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అందరు పెద్దలతో మాట్లాడాక నాకు మీరందరూ రెస్పాన్స్ ఇస్తారు. దీనికి పరిష్కారం ఏంటనేది మీరే ఇవ్వాలి నాకు. ఇప్పుడు నా మనసులో ఉన్నది అన్నీ చెప్పాను మీ అందరికీ. ఇప్పుడు మీ తరపు నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావాలి. మీడియా పవర్ ఏంటనేది అందరికీ తెలియాలి. ప్రెస్ మీట్లు మనం ఊరికే చేసేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. ఎన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నామని అనుకుంటున్నారు. దానికి ఒక ఫన్నీ అవార్డు కూడా ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు. కానీ ఇది ఫన్నీ కాదు, ఇది చాలా సీరియస్. ఇది ఏ ఒక్కడికి జరగకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఒక బాధ, ఒక పెయిన్, ఒక వ్యక్తి పడుతున్నాడు అంటే అది మంచిది కాదు. అది కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాడ్ కాకూడదు అంటే మన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలి. ఎవడు బయట వాడు వచ్చి సపోర్ట్ చేయడు. అందుకే మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను. నేను ఏదైనా మీ అందరితో ఎప్పుడైనా తప్పుగా మాట్లాడి ఉంటే, ఎవరిదైనా ఏదైనా మనసులో ఉందంటే నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.